ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో అందుబాటులోకి వచ్చిన 8 గదుల శ్రీరామ సదనం ప్రారంభించిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. కుటుంబ వ్యవహారాలను రాజకీయాలకు వాడుకోవద్దంటున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సతీమణి జ్యోతి ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టి దాడికి గురైన ఏపూరి సతీష్ పై ఫిర్యాదు. ఎమ్మెల్యే వర్గీయులు దాడి చేశారంటూ ఆరోపిస్తున్న సతీష్. బొట్టాయిగూడెం మండలం పులిరామన్నగూడెం రెడ్డికోపల్లిలో యథావిధిగా 10వ తరగతి వరకు పాఠ్యాంశాల బోధన. హర్షం వ్యక్తం చేస్తున్న గిరిపుత్రులు. వాడవాడల శ్రీరామ సంకీర్తనలు, కళ్యాణ మహోత్సవాలు. క్యాటరింగ్ సర్వీస్ ఇమ్మడి సురేష్, ఝాన్సీ దంపతుల ఆధ్వర్యంలో గురువాయిగూడెంలో ఆకట్టుకున్న రామ సంకీర్తన కళ్యాణం. విద్యుత్ సరఫరా సమస్యలను అరికట్టి 24 గంటల పాటు విద్యుత్ సరఫరాపై దృష్టి పెట్టాలంటున్న ఎంపీ పుట్ట మహేష్ యాదవ్. విద్యుత్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి క్షేత్రం నందు భక్తులు, పర్యాటకుల సౌకర్యార్థం 8 గదులతో శ్రీరామ సదనం భవనాన్ని ఏర్పాటు చేశారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. 2024వ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ఈ భవన నిర్మాణానికి అప్పటి ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా శంకుస్థాపన చేశారు. దరిమిలా 2 సంవత్సరాల తరువాత భవనం ప్రారంభోత్సవం చేసుకోవడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మధ్య ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం శ్రీరామ సదనం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ప్రారంభోత్సవ గృహ ప్రవేశ పూజలను మధ్య ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, రామలక్ష్మి దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు చేశారు. ఆలయ అర్చక బృందం వేద మంత్రాల నడుమ కైంకర్యాలు నిర్వహించారు. జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, ఎంపీటీసీ కొయ్య రామారెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండెడ్డి కిషోర్, మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు, ల్యాండ్ లార్డ్ అభిన దత్తాత్రేయ, సీనియర్ టీడీపీ నాయకులు పరిమి సత్తుపల్లు, పెన్వర్తి రామ్కుమార్, మహంకారి రామ్మోహన్ రావు, దాసరి శేషు, విద్యు గంగా భవాని, తూటికుంట రాము, మద్దుల రాంబాబు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మధ్యకి ఎప్పుడొచ్చినా కూడా ఒక స్పెషల్ ఫీలింగ్, అలాగే ఒక కైండ్ ఆఫ్ భక్తి ఇక్కడ కలుగుతుంది. నేను ఎలక్షన్స్ ముందు కానివ్వండి, ఎలక్షన్స్ తర్వాత కానివ్వండి, మరి ఎప్పుడు మధ్యకి వచ్చినా కూడా మరి చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధి విషయంలో, ప్రజల యొక్క సంక్షేమ విషయంలో, అలాగే మరి యొక్క కూటమి ప్రభుత్వం గురించి మరి ప్రతిదీ కూడా మంచి జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంటాను. అలాగే మరి ఇక్కడ వచ్చే భక్తులు కూడా ఎంతో ఆనందంతో దర్శనం చేసుకుని వారు తిరిగి వెళ్తుంటే నిజంగా చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ మధ్యకి సంబంధించి చాలా మంది చాలా సంవత్సరాల నుంచి ఎన్నో విధాలుగా మరి దాతలు ముందుకొచ్చి చాలా డొనేట్ చేశారు. మరి ఈ రోజున ఈ యొక్క మధ్యాంజనేయ స్వామి టెంపుల్ ఇంత డెవలప్ ఉందంటే డెఫినెట్గా డోనర్స్ యొక్క కృషి ఉంది దీని వెనకాల. అలాగే కొత్తగా ఏర్పడిన ఏదైతే మరి కమిటీ ఉందో వారు కూడా మరి ప్రతి విషయంలో కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క గుడి డెవలప్మెంట్లో వాళ్ళు కృషి చేస్తున్నారు. అలాగే కలిసికట్టు పనిచేస్తున్నారు. మరి ఈ రోజు వచ్చిన ముఖ్య సందర్భం ఏంటంటే మరి ఇక్కడ వసతి గృహాలు ఒక 8 వసతి గృహాలు కట్టడం జరిగింది. ఒక్కొక్క వసతి గృహం 10 లక్షల రూపాయలతోటి మరి కట్టడం జరిగింది. మరి ఏదైతే మరి టీటీడీలో స్కీమ్ ఉందో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఈవో గారు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి దీనికి సంబంధించిన డోనార్స్ ఇక్కడ చూస్తే మనము శ్రీ తాళపల్లి మహేందర్ అండ్ లత గారు, శ్రీ పట్టపు వెంకట్రావు అండ్ శ్రీమతి ఉమాదేవి గారు, శ్రీ పట్టపు విహారీ అండ్ ఆశా రాజలక్ష్మి గారు, శ్రీ పట్టపు పాండురంగ తేజ అండ్ భావన గారు, అలాగే శ్రీ అభిన దత్తాత్రేయ అండ్ శ్రీమతి సత్యవతి గారు, శ్రీ అభిన సునీల్ కుమార్ అండ్ శ్రీమతి మనోరమ గారు. వీరు స్పెషల్ గా మరి యొక్క రూమ్స్ విషయంపై మరి ఫోకస్ చేసి డొనేట్ చేశారు. అలాగే ఫర్దర్ గా మరి వీరిచ్చే మనీ కూడా ఏదైతే మ్యాచింగ్ గ్రాంట్ ఉంటుందో ఆ డబ్బునంతా కూడా మరి ఫస్ట్ ఫ్లోర్ వేయాలని చెప్పి మరి యువ గారు చెప్పారు. తప్పకుండా మరి నేను చూశాను, ఆ రూమ్స్ చాలా స్పేషియస్ గా ఉన్నాయి. అన్ని కూడా మరి కావాల్సినవి భక్తులు వచ్చి ఉండడానికి, అలా గెస్ట్ వచ్చి ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో తప్పకుండా మరి అందరూ కూడా దీన్ని మరి వాడుకుంటారని చెప్పి దీని మెయింటెనెన్స్ కూడా టైం టు టైం చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మరి మధ్య కమిటీ అలాగే
తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ఈవో గారు, అట్లాగే మన మీడియా వాళ్ళు అందరూ కూడా సపోర్ట్ చేసినందుకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ మధ్యకి సంబంధించిన ఫ్లోరింగ్ సంబంధించిన టైల్స్ అన్ని కూడా 50 లక్షలతోటి మన దగ్గర ఉన్న డోనర్ గారు వీరు స్పాన్సర్ చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్క డోనర్ కి మరి తప్పకుండా మధ్య ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీకు తప్పకుండా ఉంటాయి, మీకు మీ కుటుంబ సభ్యులకి. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా నిండుగా ఉంటాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వాడవాడల శ్రీరామ సంకీర్తనలకు విశేష స్పందన లభిస్తోంది. పలు చోట్ల శ్రీరామ సంకీర్తనలను నిర్వహించే కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించడానికి పలు సంఘాలు ముందుకు వస్తున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో ఇమ్మడి సురేష్, ఝాన్సీ దంపతుల ఆధ్వర్యంలో చెన్నాయిగూడెంకు చెందిన రాధేశ్యామ్ కళ్యాణ భజన మండలి సభ్యులు శ్రీరామ సంకీర్తనలు, కళ్యాణం, కన్నుల పండుగ నిర్వహించారు. శుభ సమయాన బిడ్డలందరికీ చక్కటి నామకరణం జరిపించారు. పురోహితుల్ని పిలిపించి చాతక చక్రం వేయించి మాధవుడే వారం రోజుల్లో చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడారు. పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. వారి నుంచి వినతులు స్వీకరించారు. అక్కడికక్కడే క్షేత్రస్థాయి సిబ్బందితో ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడారు. సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యలు పరిష్కరించడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. పరిష్కరించదగిన సమస్యలు సైతం తన దృష్టికి వస్తున్నాయని తెలిపారు. వర్షాల కారణంగా దోమల ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో దోమల నివారణ మందు పిచికారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి దాసరి రాంబాబు పర్యవేక్షణలో గ్రామంలోని ప్రధాన వీధులు, కూడళ్లు, జనావాస ప్రాంతాలలో ప్రత్యేక సిబ్బందితో స్ప్రే చేయించారు. రాబోయే రోజుల్లో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు రాకుండా ముందస్తు చర్యగా దీన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మండల టీడీపీ అధ్యక్షులు కుక్కల మాధవరావు, వేగవరం జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు అనిశెట్టి శ్రీనివాస్, ఎంపీటీసీలు కుక్కల సత్యనారాయణ, పోతన శ్రీనివాస్, వేగవరం ఆర్ఎంపీ డాక్టర్ శీలామంతుల రామాచారితో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుక్కల మాధవరావు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో దోమల వల్ల వచ్చే వ్యాధులను అరికట్టేందుకు ప్రతి గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ప్రజలు కూడా ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అవసరమైన చోట్ల మరిన్ని సార్లు స్ప్రే చేయిస్తామని తెలిపారు. జంగారెడ్డిగూడెంలో హరిజనపేట సచివాలయం నందు ఆశా వర్కర్స్ ధర్నా చేశారు. ఆశా వర్కర్స్ ను ఇబ్బందులకు గురి చేస్తున్న అంగన్వాడీపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు. ఆశా వర్కర్ కు న్యాయం చేయాలని కోరారు. నా పేరు పోసమ్మ, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు జంగారెడ్డిగూడెం హరిజనపేట యూపీఎస్సీలో రమాదేవి ఆశా వర్కర్ గుండెపోటుతోటి చికిత్స తీసుకుంటా ఉంది. కేవలం ఏఎన్ఎం యొక్క వేధింపుల వల్లనే ఈ రోజున ఆశా వర్కర్ రమాదేవి అనారోగ్యం క్షీణించింది. నిరంతరం ఆశా వర్కర్లు విధుల్లో పనిచేస్తా ఉన్నారు, ప్రజలకు సేవలు అందిస్తా ఉన్నారు. ఆశా వర్కర్ పని చేస్తేనే ఈ రోజున ఇన్సెంటివ్ రిపోర్ట్లు పైకి వెళ్ళి వాళ్ళకు వచ్చేటువంటి జీతాలు వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఈ రోజున ఏఎన్ఎం పద్మ గారు, నీకు 10,000 ఊరికనిస్తున్నావు, నువ్వేం పని చేస్తున్నావు, నేను చెప్పిన పని నువ్వు చేయట్లేదని చెప్పేసి నిరంతరం వేధించడం, పబ్లిక్ ముందు అవమానించడం, రికార్డులు రాయించడం, ఎన్సీడీ ఆన్లైన్ పనులు చేయించడం, అలాగే పల్స్ పోలియోలో భాగంగా 3వ రోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో భాగంగా ఏఎన్ఎం పద్మ గారు ఆశా వర్కర్ రమాదేవిని ఫోన్ లో నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవమానించి వేధింపులకు గురి చేసింది. ఆ టెన్షన్ తట్టుకోలేకే అమ్మ వేధింపులు తట్టుకోలేకే గుండెపోటుతోటి జంగారెడ్డిగూడెం వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. ఏఎన్ఎం గారు
తిట్టిన సందర్భంగా జరిగినటువంటి ఏదైతే సమస్య ఉందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆమె పేషెంట్ గానే ఉంది. వేల రూపాయలు హాస్పిటల్లో పోసి ప్రాణాలు బ్రతికించుకుని బయటకు వచ్చిన పరిస్థితి. భర్త చూస్తే ఏదో చిన్న పని చేసుకుంటూ బ్రతుకుతా ఉన్నారు. 2 ఆడపిల్లలు, ఆశా వర్కర్ గా వచ్చేటువంటి 10,000, తన భర్తకు వచ్చేటువంటి 10,000 తోటి రెంట కట్టుకుని 2 ఆడపిల్లలు చదివించుకుని వాళ్ళ జీవన ఆధారం ముందుకు వెళుతా ఉన్న పరిస్థితి. ఈరోజు పని చేస్తా ఉన్నా సరే ఆశా వర్కర్లు నిరంతరం వేధింపులకు గురి చేస్తూ వాళ్ళని శారీరకంగా మానసికంగా కూడా అనారోగ్యాలు పాలయ్యే విధంగా ఈ రోజున కొన్ని చోట్ల వర్కర్లు బలవుతా ఉన్నారు. ఈ రోజున రమాదేవి పరిస్థితి కూడా ఇట్లాగే కొనసాగింది. ఇప్పటికే జిల్లా వైద్యాధికారి గారికి, మెడికల్ ఆఫీసర్ గారికి యూనియన్ గా లెటర్లు ఇచ్చాం. ఈ రోజు యూపీఎస్ దగ్గర ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ నుంచి ఎంక్వైరీకి వచ్చినటువంటి జిల్లా అధికారులు అందరి యొక్క స్టేట్మెంట్ తీసుకున్నారు. రమాదేవి స్టేట్మెంట్ యూనియన్గా మేము ఇచ్చినటువంటి సమాచారం తీసుకుని ఎంక్వైరీ వేయడం జరిగింది. ఆశా వర్కర్ రమాదేవికి న్యాయం చేయాలి. ఏఎన్ఎం పద్మ గారి పైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి వేధింపులు మరెన్నడూ ఏ ఆశా వర్కర్లు కూడా ఎదుర్కోకుండా అధికారులు కూడా దీని మీద తీవ్రంగా స్పందించాలని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. బొట్టాయిగూడెం మండలం పులిరామన్నగూడెం రెడ్డికోపల్లి గిరిజన విద్యాలయాల్లో యథావిధిగా తరగతి గదులను ఏర్పాటు చేయడంపై గిరిపుత్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ రాములకు గురువారం ఘన స్వాగతం పలికారు. దీనికి సహకరించిన అధికారులకు, ప్రధానంగా జిల్లా కలెక్టర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 8, 9, 10వ తరగతుల నిర్వహణపై ఏలూరు ఎంపీ పొట్ట మహేష్ యాదవ్, ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, రాష్ట్ర ట్రైబల్ కమిషనర్ కు, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కు సైతం అనేక మార్లు విజ్ఞాపన చేయడంతో తమ సమస్యను పరిష్కరించినందుకు పలువురు అభినందనలు తెలిపారు. తమ ఆందోళనకు మద్దతు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పాఠశాల వద్ద నిర్వహించిన అభివృద్ధి కమిటీ సమావేశంలో మూలెం రమేష్, మడకం వెంకటేశ్వరరావు, బట్టు సురేష్, మడకం పాపాయమ్మ, కొడియం వసంత, బన్నె పూర్ణ, లక్ష్మీనారాయణ, బండారు శ్రీనివాసరావు, తామా నాగేశ్వరరావు, ఐటీడీఏ డిప్యూటీ డివైఈఓ, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు కేవీ రమణ తదితరులు పాల్గొన్నారు. మన పశ్చిమ గోదావరి పాపికొండలో ఎంట్రన్స్ భాగం ఏదైతే ఉందో ఇక్కడ నుంచే మనకు స్టార్ట్ అవుతాయి. మీకు చాలా మందికి మరి ఐడియా ఉందో లేదా కానీ ఇక్కడ నుంచే మన పాపికొండలో స్టార్ట్ అవుతాయి. ఈ లోనికి 20 గ్రామాలు ఉన్నాయి. 20 గ్రామాలకి ముందుగా ఉన్న ఈ పులిరామన్నగూడెం మేజర్ పంచాయతీ ఒక పులిలాగా మా 20 గ్రామాల హక్కుల కోసం, మా 20 గ్రామాల పిల్లల భవిష్యత్తు కోసం మేము ఉద్యమిస్తామని చెప్పి ఉద్యమించిన మీ అందరికీ మరొకసారి విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాం. ఒక అధికారి నిర్లక్ష్య వైఖరి, ఒక అధికారి ఒక సంతకం వల్ల ఇటువంటి దురవస్థ వచ్చింది. ఇందాక చెప్పారు అక్కలు. 1986లో ఆ రోజు ఎన్టీ రామారావు వచ్చి ఇక్కడ 10వ తరగతి వరకు మనకు స్కూల్ స్థాపించారు. ఆనాడు కూడా మన పార్టీ గాని, మన ప్రజలు గాని, మొత్తం అన్ని వర్గాల ప్రజలు గాని మన ఆందోళన ఫలితంగానే ఆ స్కూల్ వచ్చింది. కానీ ఒక అధికారి నిర్లక్ష్య వైఖరి ఈ రోజు ఏజెన్సీలో, అది కోయలు గాని, కొండరెడ్లు గాని మారుమూల ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. ఇటువంటి పిల్లలు చదువుకోవాలంటేనే చాలా గగనం అయిపోతుంది. ఈ మధ్య కాలంలోనే చదువు కొద్దిగా మన తల్లిదండ్రులు కూడా చదివించాలనే కోరిక బట్టి స్కూల్లో జాయిన్ చేస్తున్న పరిస్థితి. ఇటువంటి సమయంలో 8, 9, 10వ క్లాసులు తీసివేస్తే అంటే వారు చదువుకోకూడదు, భవిష్యత్తులో ఉద్యోగాల గురించి వారు వెంపడలాడకూడదు అనేటువంటి ప్రభుత్వాల కుట్రది. అది ఏ ప్రభుత్వం ఉన్నా మాకు ఇటువంటి కుట్ర అంటే ఖర్చు తగ్గించాలి, ఉద్యోగస్తులకి జీతాలు తగ్గించాలి, ఉద్యోగస్తులు తగ్గించాలి, స్కూలు తగ్గించాలనే కుట్రలో భాగంగానే జరిగింది. దీన్ని ఎదుర్కొంటూ మీరందరూ ఒక సవాలుగా తీసుకొని ఈ విజయం ముందు ఉన్నందుకు మరొకసారి ఐఎఫ్టీ తరఫున మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. మనం ఇటీవల ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, రేషనలైజేషన్ తరగతుల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది, ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఒక్కొక్క తరగతిలో 30 మంది తరగతిలో 30 మంది ఉండాలి. కానీ కేవలం 10 మంది, 15 మంది ఇలా ఉంటున్నారు. విద్యార్థుల సంఖ్య తగ్గింది. కాబట్టి మనం రేషనలైజేషన్ పేరుతో విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న చోటకి వీళ్ళని తీసుకెళ్లి అక్కడ చేర్పాలి అని చెప్పేసి ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అది రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే మన జిల్లాలో, మన ఏలూరు జిల్లాలో 4 స్కూల్స్ ఈ వలన ఎఫెక్ట్ అవుతున్నాయి. ప్రధానంగా పులిరామన్నగూడెం, రెడ్డికోపల్లి, కుంకాల, లంకపాకల ఈ 4 గ్రామాల్లో కొద్దిగా ఇబ్బందులు ఉంది. ఎందుకంటే ఆదివాసీ గిరిజనులు మీ అందరికీ తెలుసు, మనం అందరం కూడా బయట ప్రాంతాలకు వెళ్ళలేనటువంటి స్థితి, తొందరగా ఇతరులతో కలవలేనటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఈ రేషనలైజేషన్ కొండరెడ్డి ప్రాంతాల్లో అమలు చేయొద్దు అని చెప్పేసి మనం ఆందోళన నిర్వహించాము. పిఓ ఐటీడీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, మళ్ళీ రాజకీయ నాయకులకి ఇచ్చాము, అందరికీ ఇవ్వటం జరిగింది. కానీ
అది రాష్ట్ర స్థాయిలో తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి ఈ జిల్లాలో వెంటనే తీసుకునేటువంటి మనం కోరినటువంటి డిమాండ్ న్యాయమైందని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా వాళ్ళ మనసులో ఉంది. కానీ ప్రభుత్వ నిర్ణయం కాబట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని మరి మేము అమలు చేయాలి. మరి ప్రభుత్వం నుంచి మీరు అనుమతి తెచ్చుకుంటే మేము పాజిటివ్గా మీకు అనుకూలంగా మరి మేము కూడా రిపోర్ట్ రాసి మరి మీ పాఠశాలని కొనసాగించడానికి ఒక ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రధానంగా మన ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది. మనకి ఫేవర్గా కూడా కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ వారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, మన కలెక్టర్ గారి ద్వారా ఇవి ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖద్వారంలో ఉన్నది పులిరావనగూడెం అనేటువంటిది. పైన 20 గ్రామాలు ఉన్నాయి. అందరూ కూడా కొండరెడ్లు, ఆదివాసీలు. ఈ పాఠశాలని ఇక్కడ 8, 9, 10 తరగతులు ఈ 2 స్కూల్స్ని మీరు కొనసాగించాలని చెప్పేసి 4 పాఠశాలల గురించి కూడా రాశారు. ప్రభుత్వం నుంచి అనుమతి రానందున మనం ఏంటంటే ఇన్ని రోజులు కూడా మన విద్యార్థుల్ని పంపించకుండా మనం ఒక ఆందోళన కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరిగింది. వాస్తవంగా ఇన్ని రోజుల పాటు ఈ రకమైనటువంటి ఆందోళన అంటే కేవలం ఈ పాఠశాల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని, ఎందుకంటే ఆదివాసీ కొండరెడ్లు ప్రధానంగా మరి వేరే ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడ డ్రాప్ అవుట్స్ అయిపోతారు. ప్రభుత్వం ఏదైతే చెప్తుందో పిల్లలందరినీ 100% మనం పాఠశాలలో పంపించాలనేటువంటిది ఏదైతే ఉందో అది ఇక్కడ అమలు జరగదు, ఈ విధానం అమలు అయితే కనుక అని చెప్పేసి మనం ఆందోళన చేశాం. కలెక్టర్ గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పేసీలోను, అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ గారికి, ఎస్సీ కమిషన్ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా మనం చెప్పడం జరిగింది. నిన్న మరి పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీ గారు, అలాగే ఆర్టీసీ జోనల్ చైర్మన్ మరి రెడ్డప్పల నాయుడు గారు వీళ్ళిద్దరినీ కూడా చెప్పి వీళ్ళిద్దరిని కలిసి మరి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం, కలెక్టర్ గారి దగ్గర వీటి యొక్క ప్రాధాన్యత, ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఆదివాసీ కొండరెడ్లకు సంబంధించినటువంటి పాఠశాలల సంఖ్యతో సంబంధం లేకుండా ఇక్కడ స్కూల్ని, హై స్కూల్ని రన్ చేయాలని చెప్పేసి మరి చెప్పడం జరిగింది ఎంపీ గారు, అలాగే జోనల్ చైర్మన్. అందరికీ నమస్కారము. మీ ఊరు కట్టుబడి కోసము, మీ ఊరు ఉన్న సౌకర్యాలు కూడకుండా త్యాగానికి, మీరు చేసిన పోరాటానికి దాదాపు చాలా ఫలితం వచ్చింది. అలాగే మీరు చేస్తున్న ప్రతి విషయము ఎప్పటికప్పుడు కూడా ఉంది. కానీ కాబట్టి మీరు ప్రతిరోజు చేసే పోరాటాలు, ప్రతిరోజు చేస్తున్న విషయాలు మొత్తం పై స్థాయి అధికారులకి, మనకి కలెక్టరు, డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి తెలియపరచడం జరిగింది. వాళ్ళేమో పై అధికారులంటే నాయకులకి, మినిస్టర్లకి అలా తెలియపరచడము. మీ పోరాటం యేసుబాబు గారు ఎక్కడ పోవాలో అక్కడ పోయి, ఎక్కడ సమస్య పరిష్కారం అయిందో తిరగలేని ప్లేసే లేదు పాపం. చాలా ప్రయత్నం చేశాడు అన్నిటి చోట. జవహర్ మన ఎస్సీ కమిషనర్ దగ్గర, తర్వాత బుజ్జిరెడ్డి గారి దగ్గర, తర్వాత మన బురగం శ్రీనివాసరావు, మన ఎమ్మెల్యే, మళ్ళీ నిన్న కలెక్టర్ గారు, ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్టులు ఉన్నాయి. ఈ లిస్టు ప్రకారంగా చేసిన దానికి ఫలితము వచ్చింది. రాత్రి నాకు కలెక్టర్ గారు చెప్పారు, మళ్ళీ పొద్దున్నే నాకు చెప్పారు. ఆ ఆర్డర్ ప్రకారంగా నేను ఇక్కడికి వచ్చి మీ పిల్లలందరూ వచ్చేస్తారు అని చెప్పారు. కాబట్టి నేను యేసుబాబు గారిని అడిగాను, ఇంకా మీదట మీరు తీసుకొచ్చారు, పెట్టారు, తర్వాత పైనుంచి ఎలా ఆర్డర్ వస్తే అలా పాటిస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్,
ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. వెల్కమ్ బ్యాక్. జిల్లాలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఆధునీకరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఏలూరు కలెక్టరేట్ లోని గౌతమి సమావేశ మందిరంలో జిల్లా విద్యుత్ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఏలూరు పార్లమెంట్ సభ్యులు పొట్టా మహేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, ఇతర సహచర ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నారు. రివర్ పైడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ కింద జిల్లాలో విద్యుత్ నష్టాలను తగ్గించడం, పంపిణీ వ్యవస్థ బలోపేతం, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, మౌలిక వసతుల అభివృద్ధిపై చర్చించారు. ప్రజలకు అంతరాయం లేని విద్యుత్ను అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యుత్ వ్యవస్థ ఆధునీకరణకు కృషి చేయాలని, 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించేలా చూడాలని అన్నారు. విద్యుత్ నష్టాలు తగ్గించే లక్ష్యాలపై దృష్టి పెట్టాలని అన్నారు. చంద్రపూడితో పాటు జిల్లా అంతటా విద్యుత్ మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని కోరారు. విద్యుత్ సేవల మెరుగుదలకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్సీ అంబేద్కర్ తెలియజేశారు. అగిరిపల్లి గ్రామంలో 27 లక్షల రూపాయల వ్యయంతో ఆర్ఎండ్బి మెయిన్ రోడ్డు పక్కన నిర్మించనున్న డ్రైనేజ్ పనులకు, మార్కెట్ యార్డ్ ఆవరణలో 24 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న రైతు బజార్ దుకాణాలకు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి భూమి పూజలు, శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 3 కోట్ల రూపాయలతో అగిరిపల్లి ఉన్నత పాఠశాల మోడల్ స్కూల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, విద్యాశాఖలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పట్టణాలకు దీటుగా గ్రామాలు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. వ్యవసాయ మార్కెట్ల ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలు మరిన్ని అమలు చేస్తున్నామని అన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, గ్రామాల్లో మిగిలి ఉన్న పనులు దశల వారీగా పూర్తి చేస్తామని తెలిపారు. వర్షాకాలంలో నీటి నిల్వలు, పారుదల సమస్యలను అధిగమించేందుకు డ్రైనేజ్ నిర్మాణం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేసి రైతులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. రైతు బజార్ అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో నిర్ణీత గడువులోపుగా పూర్తి చేయాలని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతుల సంక్షేమం, వినియోగదారులు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రైతు బజార్లను మరింత బలోపేతం చేసే చర్యలు కొనసాగుతాయని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఏఎంసీ చైర్మన్ కొంపటి అరుణ, మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో రాజకీయ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే కుటుంబంపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసభ్యకర ప్రచారానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే భార్య చిర్రి జ్యోతి కోయిలగూడెం పోలీసులను ఆశ్రయించగా ఆ తరువాత జరిగిన పరిణామాలు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. తన కుటుంబంపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారన్న ఆరోపణలతో
ఎమ్మెల్యే భార్య చిర్రి జ్యోతి కోయిలగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఏపూరి సతీష్ అనే వ్యక్తి ఈ పోస్టులకు బాధ్యుడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ కుటుంబ పరువు ప్రతిష్టల జోలికి వస్తే సహించేది లేదని ఈ సందర్భంగా ఆమె ఘాటుగా హెచ్చరించారు. ఫిర్యాదు నమోదు చేసిన అనంతరం పోలీస్ స్టేషన్ నుండి బయటకు వస్తున్న చిర్రి జ్యోతి కారుకు అడ్డంగా జనసేన కార్యకర్తలు కూర్చుని నిరసన తెలపడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఎమ్మెల్యే అనుచరులు తనను కిడ్నాప్ చేసి దాడి చేశారని బాధితుడు ఏపూరి సతీష్ తీవ్రంగా ఆరోపించారు. ఎమ్మెల్యేపై ఉన్న పోస్టును ఫార్వర్డ్ చేశానన్న కారణంతో తనను కారులో బంధించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. తీవ్ర గాయాలతో పోలీస్ స్టేషన్ కు చేరుకున్న సతీష్ తనకు ప్రాణభయం ఉందని రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నారు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో ఉన్నారు. సతీష్ పై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని జనసేన నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బెదిరించి నాకు 20 మంది ఉన్నారు. మేము ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి వచ్చాం, మేమందరం షూటర్స్ అని చెప్పి అతను మాట్లాడేది మాత్రం కాయి భాష మాట్లాడుతున్నాడు, ట్రైబల్ భాష మాట్లాడుతున్నాడు. కాలుతో తంటం చాలా దారుణమైన నన్ను చంపేసే ప్రయత్నమే. నేను దండం పెట్టి నా కుటుంబానికి నేను ఆధారం, నేను లేకపోతే నా కుటుంబం ఉండదని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఇంకొకసారి కనుక ఎమ్మెల్యే గారికి ఏం కావాలని ఎమ్మెల్యే గారికి వచ్చి కాళ్ళు పట్టుకుంటే చేస్తాము అని చెప్పేసి చాలా దారుణంగా కొట్టడం, రాడ్లు అన్ని దెబ్బలే. ఒకసారి చొక్కా ఇప్పినట్టయితే మీకు అన్ని క్లియర్ కనిపిస్తాయి. సిరి జ్యోతి అండి. మేము పోలవరం ఎమ్మెల్యే బాలరాజు గారి వైపునండి. నేను గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నారండి. రాజకీయంగా చేయండి, మా ఫ్యామిలీ విషయాలు పబ్లిక్ గా చేయొద్దు, ప్రతి కుటుంబానికి సమస్యలు ఉంటాయి, అది మీరు చూసుకోండి. మీడియా వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఎవరి కుటుంబంలో మీ అక్క చెల్లెలు గాని మీ తల్లిదండ్రులు గాని ఇలాంటి పరిస్థితి వస్తే మరి మీ కుటుంబంలో జరిగినప్పుడు మీరు ఇలాగే బహిరంగంగా పెడుతున్నారా? లేదు కదా. నా వ్యక్తిగతాన్ని 10 మందిలో పెట్టి మా యొక్క పరుగుని తీసి మరి ఒత్తిడిగా బాగా గురి చేస్తున్నారు. ఇది మా పర్సనల్లీ మేము చూసుకుంటాము. గతంలో మీకు రాజకీయ పరంగా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి, అంతేగాని మా యొక్క పరువుని మా యొక్క కుటుంబ సమస్యని 10 మందిలో పెట్టి మా యొక్క పరువు తీయకూడదని నేను మీడియా వాళ్ళకి తెలియజేస్తున్నాను. మీద నేను కోయిలగూడెం రావడం జరిగిందండి. ఆయనతో మాట్లాడాను. ఆయనేమో తక్కువ స్థాయి అని చెప్పి కొంచెం చిన్న చూపుతో మాట్లాడారు. దానివల్ల నేను ఇక్కడ రావడం జరిగింది. అందుకే నేను ఆయన మీద కంప్లీట్ ఎస్ఐ గారికి ఇవ్వడం జరుగుతుందండి. నా జోలికి మా భర్త జోలికి గానీ రావద్దండి. మేము పర్సనల్ గా మేము చూసుకుంటాం. ఏదంటే రాజకీయంగా మీరు ఎదురుపడండి కానీ మా జీవితాలతో ఆడుకోవద్దు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో అందుబాటులోకి వచ్చిన 8 గదుల శ్రీరామ సదనం ప్రారంభించిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. కుటుంబ వ్యవహారాలను రాజకీయాలకు వాడుకోవద్దంటున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సతీమణి జ్యోతి ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టి దాడికి గురైన ఏపూరి సతీష్ పై ఫిర్యాదు. ఎమ్మెల్యే వర్గీయులు దాడి చేశారంటూ ఆరోపిస్తున్న సతీష్. బొట్టాయిగూడెం మండలం పులిరామన్నగూడెం రెడ్డికోపల్లిలో యథావిధిగా 10వ తరగతి వరకు పాఠ్యాంశాల బోధన, హర్షం వ్యక్తం చేస్తున్న గిరిపుత్రులు. వాడవాడల శ్రీరామ సంకీర్తనలు, కళ్యాణ మహోత్సవాలు. క్యాటరింగ్ సర్వీస్ ఇమ్మడి సురేష్, ఝాన్సీ దంపతుల ఆధ్వర్యంలో గురువాయిగూడెంలో ఆకట్టుకున్న రామ సంకీర్తన కళ్యాణం. విద్యుత్ సరఫరా సమస్యలను అరికట్టి 24 గంటల పాటు విద్యుత్ సరఫరాపై దృష్టి పెట్టాలంటున్న ఎంపీ పుట్ట మహేష్ యాదవ్. విద్యుత్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. వార్తలు సమాప్తం. నమస్కారం.